హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ పెట్టొచ్చా పెట్టరాదా, ఈ ప్రాంతం సూట్ అవుతుందా అని వాళ్ళకి లెటర్ రాస్తే 2018 సంవత్సరంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సిద్దిపేటకు వచ్చి 2018లో ఇక్కడ ఆయిల్ పామ్ పండదు, ఈ ప్రాంతం సూటు కాదని తిరస్కరించిపోయింది. ఇది 2018. మీకు తెలుసు 2019-20ల కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడింది. కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడి అటు అంతగిరి, ఇటు రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, ఇటు గౌరవెల్లి అన్నిట్లలో నీళ్ళు వచ్చేసినాయి. కాళేశ్వరం నీళ్లను వాగులలో, చెక్ డ్యాంలలో వదిలినాం, చెరువులలో వదిలినాం, నీళ్ల సంపద పెరిగింది. అప్పుడు శాస్త్రవేత్తల్ని అప్పుడు నేను అడిగిన, ఎందుకు సూటు కాదన్నావు పోయి సిద్దిపేట అంటే, గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది మీ సిద్దిపేటలో, గాలిలో తేమ ఉంటేనే ఈ ఆయిల్ పామ్ తోటలు పండుతాయి, లేకపోతే రాదు అని చెప్పారు. సో అప్పుడు ఈ ఆయిల్ పామ్ తోటల గురించి గాలిలో తేమ లేదు కదా, అందువల్ల పండది అని చెప్పేసి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇవన్నీ రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా. ఎటు చూసినా రిజర్వాయరేనే. ఈశాన్యంలో రంగనాయక సాగర్ ఉంటుంది, ఈశాన్యంలో అది ఉంటుంది, మన అంతగిరి ఉంటుంది, తూర్పుల రంగనాయక సాగర్ ఉంటుంది, పడమరల మల్లన్న సాగర్ ఉంటుంది, ఇంకా పైకి పోతే సౌత్ వెస్ట్లా కొండపోచమ్మ ఉంటుంది, ఉత్తరాన మన గౌరవెల్లి ఉంటుంది. ఇట్లా అద్భుతంగా రిజర్వాయర్ల కిల్లా జిల్లా సిద్దిపేట జిల్లా. చెరువులు నింపుతీవి, చెక్ డ్యాములు నింపుతుంది. అరే ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, మళ్ళీ వచ్చి చూడుందని మళ్ళీ లెటర్ రాపించిన 2021లో. రాస్తే 2021 జూన్ 5వ తేదీ కాదు 2021 జనవరిలో, 2021 జనవరి నెలలో వాళ్ళు వచ్చి తిరిగి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు, ఇప్పుడు సిద్దిపేట సూట్ అవుతుంది, సూపర్ సూట్ అవుతుంది, మీకు ఫుల్ నీళ్ళు అయిపోయినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, ఇప్పుడు పామ్ ఆయిల్ తోటలు సిద్దిపేటలో పెట్టచ్చు, ఆయిల్ పామ్ తోటలు అని చెప్పారు. చెప్పగానే నేను ఇది జనవరిలో వాళ్ళు సూట్ అవుతుందని చెప్పారు. అప్పుడు నేను గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా దగ్గర పామ్ ఆయిల్ పెడతాం, మాకు మా జిల్లాకు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అప్పచెప్పండి, ఆయిల్ ఫెడ్ని అప్పచెప్పి మా జిల్లాకు పామ్ ఆయిల్ తోటలు పెంచడానికి అవకాశం ఇవ్వాలని అడగగానే సార్ ఎంతో ప్రేమతోని 25 మార్చి 2021 ఈ జీవో నంబర్ 17 25 మార్చి 2021లో సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ తోటలు పెట్టడానికి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ జీవో ఇవ్వడం జరిగింది. అంటే జనవరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు ఇక్కడ తోటలు పెరుగుతాయి ఓకే అన్నారు. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించి పామ్ ఆయిల్ తోటల పెంపుకు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఇస్తూ సిద్దిపేట జిల్లాకు కేటాయించింది. ఇది రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇచ్చిండ్రు, సిద్దిపేట జిల్లాకు ఆయిల్ ఫెడ్ ఇచ్చింది. ఏ జిల్లాలో అయితే పామ్ ఆయిల్ పెరుగుతుందో అక్కడ పెట్టారు. తర్వాత మొక్కలు కావాలి, మరిగా జీవో వచ్చింది, మొక్కలు పెట్టాలి, నర్సరీ పెట్టాలంటే ఏడాది అవుతుంది. ఏడాది ఇప్పుడు గింజలు తెచ్చి పెట్టి 11 నెలలు దాటినాకనే మొక్కలు నాటాలి. ఏడాది ఎందుకు వేస్ట్ చేయాలని నేను అశ్వరావుపేటలో ఉండే మొక్కల్ని తెప్పించి 2021 జూన్ 5వ తేదీ రామచంద్రాపురం నంగునూరు మండలంలో ఫస్ట్ మొక్క నాటిన. ఎల్లారెడ్డి గారు అనే రైతు కమల అనే రైతు గారి తోటలో అశ్వరావుపేటకి వెళ్ళి మొక్కలు తెప్పించి జూన్ 5, 2021 నాడు మొట్టమొదటి పామాయిల్ మొక్క ఈ గడ్డ మీద సిద్దిపేట నేల మీద నంగునూరులో నాటినాం. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు పడ్డది బీజం దీనికి 2018. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు వచ్చి సాధ్యం కాదు అన్నారు. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక 2021 జనవరిలో నీళ్లు ఫుల్ వచ్చినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, సాధ్యమవుతుంది అన్నారు. 2021 మార్చిలో జీవో తెచ్చుకున్నాం, కేబినెట్ నిర్ణయం అయింది. 2021 జూన్ 5వ తారీఖు నాడు మొదటి మొక్కలు అశ్వరావుపేటకి వెళ్ళి తెచ్చి నాటినాం. ములుగులో ఒక నర్సరీ పెట్టినాం సిద్దిపేట జిల్లా,
మన రంగనాయక్ సాగర్ చందలాపూర్లో ఒక నర్సరీ పెట్టినాం, మొక్కల పెంపకం కూడా స్టార్ట్ చేసినాం. అట్లా మొత్తంగా మన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు జరుగుతూ ఉంది. 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆ రోజుల్లో మేము నంగునూరులోని నర్మెటలో దాదాపు 92 ఎకరాల భూమి సేకరించి పెట్టినాం. ఇది ఎక్కడో ఫ్యాక్టరీ ఎందుకు అని రెడీగా 92 ఎకరాల భూమి ఉందని ఈ ఫ్యాక్టరీకి మరి 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నర్మెటలో 65 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతోని 13 ఏప్రిల్ 2022 నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకున్నాం. 13th ఏప్రిల్ 2022 మొదటి మొక్క మార్చి 2021లో పెడితే ఏప్రిల్ 22లో 300 కోట్లతో ఫ్యాక్టరీ తయారు చేయడానికి శంకుస్థాపన చేసినాం. అంటే ఎంత ప్రణాళికబద్ధంగా పనిచేసినామో ఆలోచించండి. మొదటి మొక్క ఖాతాకు రావాలంటే 3 ఏళ్ళకి వస్తుంది. 3 ఏళ్ళు అంటే మరి ఏడాది అయిపోయింది. ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొడితే ఖాతాకు వచ్చే వరకు ఫ్యాక్టరీ తయారు ఉండాలని 2022లో 300 కోట్లతోని ఫ్యాక్టరీని ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ప్రారంభమై 3,500 టన్నుల గెలలను 3,500 టన్నుల గెలలను క్రషింగ్ చేయడం జరిగింది. దాదాపు 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయింది. 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ కూడా ఉత్పత్తి అయింది. ఇప్పటి వరకు 910 మంది సిద్దిపేట జిల్లా రైతులు, అంతేకాకుండా ఇటు జనగామ, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మరి ఈ ఫ్యాక్టరీ అనేది ప్రారంభం కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కొన్ని ఏళ్ల కళ, సిద్దిపేటకు గోదావరి జలాలు అనేది దశాబ్దాల కళ. 30-40 ఏళ్ల కళను కేసీఆర్ గారు గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగైతాము. నేను గతంలో 2016-17లో మొదటి నుంచి 2004 నుంచి ఈ ప్రజల దయతో కేసీఆర్ దయతో ఎమ్మెల్యే ఉన్నా. 2016-17లో గిట్లే యాసంగి పంట రివ్యూ చేస్తే 8,000 ఎకరాల వరి ఉండే సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. 8,000 ఎకరాల వరి. ఈ రోజు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో యాసంగి పంట 80,000 ఎకరాల వరి ఉన్నది. 8,000 ఎకరాలు ఎక్కడ, 80,000 ఎకరాలు ఎక్కడ? 10 అంతలు పెరిగింది కదా. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది. అది నోరా మోరే నాకు అర్థం. మరి 80,000 ఎట్లా పడుతుంది మన